ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల, వైష్ణవి, కృష్ణ వాళ్ళ కోసం అని చెప్పి శోభన గదిని రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా బాధపడుతున్నా వెన్నెల? నువ్వు అమ్మాయి అందరూ కళలు కంటారు, కానీ ఆ కళలు నిజం అవ్వవు కదా. ఇంకెందుకు బాధపడడం చెప్పు. కృష్ణ నీ సొంతం కాదన్న విషయం అర్థమైపోయింది కదా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఆ బిడ్డని మొత్తం సదురుతూ ఉంటుంది. ఇంతలో శోభన్ అక్కడికి వస్తూ ఉంటాడు. ఏంటి వైష్ణవి, ఏం చేస్తున్నావు? బిడ్డని రెడీ చేస్తున్నావా అని చెప్పేసి సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శోభన్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న శోభన్ మాత్రం మన పడక గదిని కూడా మనం ఇలాగే రెడీ చేసుకోవాలి కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శోభన్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న శోభన్ మాత్రం అవును, మరి మన ఇద్దరికి పెళ్ళైతే మన ఇద్దరికి కూడా ఇలాంటి పర్పే కావాలి కదా అని చెప్పేసి సరదాగా మాట్లాడతాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం నాకు చెప్పే అవకాశం రాలేదు, కానీ శోభన్కి ఎలాగైనా సరే ఈ నిజం తెలియజేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఎవ్వరు లేకపోవడంతో శోభన్ వైష్ణవి అనుకొని వెన్నెల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. తన మీద పువ్వులు చల్లుతూ తనని ముద్దు పెట్టడానికి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది గమనించకుండా అక్కడున్న వెన్నెల మాత్రం సర్దుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శోభన్ మాత్రం వెన్నెల దగ్గరికి ముద్దు పెట్టడానికి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వెన్నెల ఒక్కసారి షాక్ అయిపోయి శోభన్ అయితే బయటికి తోసేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న శోభన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఒక్క ముద్దు వైష్ణవి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం చెంప మీద చాలా గట్టిగా